శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, చాలామంది అడుగుతున్నటువంటి ఒక వీడియో. అదేంటంటే, మా పర్సన్ మాకు దూరం అయిపోయారు, బ్రేకప్ చెప్పేశారు, మా నెంబర్ని బ్లాక్ చేసి పడేశారు, మేమేమో పిచ్చి వాళ్ళ తయారైపోయాము, వారి గొంతు వినపడక, వారి మాట వినపడక అల్లాడిపోతున్నాం, వాళ్ళు మన కంట పడితే చాలు అని మనం గిలా కొట్టేసుకుంటూ ఉంటాం కదా. దీనికి ఏదైనా సరే పరిష్కారం కావాలని వెయిట్ చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా థర్డ్ పర్సన్ అట్రాక్షన్లో పడిపోయారు. మా వైపు అస్సలు చూడడం లేదు, నా భర్త నా దగ్గరికి రావాలి అని ఎంతో ఇష్టంగా ఎన్నో ఏళ్ళుగా ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను కాదని వెళ్ళిపోయింది. 2 ఏళ్ళు మేము లవ్ చేసుకున్నాం. ఇన్నాళ్ళు బాగా ఎంతో ప్రేమతో ఉన్నాము. నన్ను చూస్తే ఇప్పుడు వద్దంటున్నారు. తను లేని జీవితాన్ని నేను ఊహించలేకపోతున్నాను. తనతో ఎలా లైఫ్ ఉంటుందో అని కళ్ళకంటూ ఉంటారు కదా. ఏం చేయాలి, మాకు చావు తప్ప ఇంకో గతి లేదంటూ ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. వారి కోసం పిచ్చి వాళ్ళలాగా పరిగెత్తాల్సిన అవసరం లేదండి. అన్నం నిద్ర మానేసి ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఎప్పటికి ఆన్లైన్లో వస్తారంటే పిచ్చి వాళ్ళలాగా, వెర్రి వాళ్ళలాగా తిండి నిద్ర మానేసి వారి కోసం అస్సలు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. బాధపడాల్సిన అవసరమే లేదు. కన్నీరు కాల్చాల్సిన అవసరం అంతకన్నా లేదు. పిచ్చి వాళ్ళగా ఉండడం అంతకన్నా అవసరమే లేదు. ఒక్క నిమ్మకాయ ఉంటే చాలు, వారంతట వారే మీ దగ్గరికి వస్తారు. సైలెంట్గా మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరికీ తెలియకుండా ఒక నిమ్మకాయని తీసుకుని ఎలా చేయాలో చెప్తాను. మీరు కోరుకున్న వ్యక్తి, దూరమైన వ్యక్తి ఎవరైనా సరే, ఎంత కోపంగా ఉన్నా సరే, మీ సొంతం కావాలంటే ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు. మీ చుట్టూ బొంగరం తిరుగుతున్నట్టుగా గిరాగిరా తిరుగుతారు. మీరు వారి చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే లేదు. వారి చుట్టూ తిరగడం మీరు ముందుగా ఆపేయండి. వాళ్ళని మీ చుట్టూ తిప్పుకోవడానికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని ఇస్తున్నాను. తప్పకుండా ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. మీరు కోరుకున్న వ్యక్తి ఎంత మొండివారైనా సరే, మీకు దూరమైన వారు ఎంత మొండివారైనా సరే, మీ పర్సన్ మీ మీద ఎంత కోపంగా ఉన్నా సరే, ఎలాంటి వారినైనా సరే కేవలం ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు. 24 గంటలు మీ దగ్గర ఎక్కడున్నా సరే ఉరుక్కుంటూ పరుగెట్టుకుంటూ వస్తారు. మీ చుట్టూ బొంగరంలా తిరుగుతారు. లైఫ్ లాంగ్ మీకోసం అసలు వెంపర్లాడుతూ ఉంటారన్నమాట. అయితే ఈ పరిహారం ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక నిమ్మకాయ తీసుకోవాలన్నమాట. ఎల్లో కలర్లో ఉన్నటువంటి, పసుపు రంగు ఉన్నటువంటి నిమ్మకాయను, తాజా రంగులో ఉన్నటువంటి మెరుస్తున్న నిమ్మకాయను తీసుకోవాలి. దాన్ని కడిగి శుభ్రంగా తుడుచుకోండి. బ్లాక్ కలర్ పెన్ తప్పించి ఏ కలర్ పెన్ అయినా సరే మీరు యూజ్ చేయవచ్చు. ఇక దీనికి నియమాలంటూ లేవు. ఎప్పుడు ఏ క్షణమైనా సరే చేసుకోవచ్చు, ఏ రోజైనా సరే చేసుకోవచ్చు. యూ హార్ట్ ఈజ్ స్వీట్ టు ఓ మై లవ్. మరొకసారి చెప్తున్నాను చూడండి. యూ హార్ట్ ఈజ్ స్వీట్ టు ఓ మై లవ్. యూ హార్ట్ ఈజ్ స్వీట్ టు ఓ మై లవ్ అని మీరు నిమ్మ పండుని కాస్త పెద్ద పండుగ తీసుకొని మీరు ఏం చేస్తారంటే, మీరు తెలుగులో అయినా సరే రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో అయినా సరే రాసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ ఇంగ్లీష్ రావాలని ఎక్కడ లేదు కదా. అందుకే మీరు ఒక్కొక్క పదం యూ హార్ట్ ఈజ్ స్వీట్ అంటే వాళ్ళ పేరు ఏదైతే ఉందో ఇలా రాశాక దీన్ని 9 సార్లు రిపీట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏదైతే రాశారో దాన్ని 9 సార్లు మీరు చదవాలి. వారితో మీ యొక్క లైఫ్ను ఊహించుకోవాలి. వారితో మీ జీవితాన్ని ఊహించుకోవాలి. తను మీ దగ్గరికి వచ్చేసినట్టుగా మీరు ఫీల్ అవ్వాలి, భావించాలి. మీరు తన దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉండేటట్టుగా ఊహించుకోకండి. వాళ్ళే మీ దగ్గరికి వచ్చేటట్టుగా ఊహించుకోండి అనమాట. అలా అయితేనే వాళ్ళు మీ చుట్టూ పిచ్చి వాళ్ళ తిరుగుతారు. లేదంటే వాళ్ళు మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊహించుకుంటే మీరు వాళ్ళకి బానిస అవుతారు. కాబట్టి ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇలా మీరు 9 సార్లు ఇలా మీరు చెప్పుకున్న తర్వాత మీరు ఆ నిమ్మకాయ మీద ఇలా రాసుకున్న తర్వాత ఒక్కసారి రాసుకోవాలి. నిమ్మకాయ పైన ఏ కలర్ రంగుతో అయినా సరే, కానీ మీరు అనుకోవడం మాత్రం 9 సార్లు అనుకోవాలి. అయితే ఒక మేకు కానీ ఒక చాకుతో కానీ ఇక్కడ గుచ్చి హోల్ చేయండి. లోపల ఉన్న రసం మొత్తం కూడా పిండేయండి. అలా పిండేశాక దాన్ని మీరు ఏం చేస్తారంటే, ఎవరు చీమలు పట్టిన ప్రదేశంలో, ఎవరు కూడా చూడని కదిలించిన ప్రదేశంలో, తాకని ప్రదేశంలో
వీలైతే ఫ్రిడ్జ్లో ఎక్కడైనా సరే పెట్టేయండి. అలా చీమలు కూడా పెట్టకుండా చూసుకోండి. అలా ఈరోజు మీరు చేశారంటే రేపటిదాకా వదిలేయండి. 24 గంటల్లో అంటే వితిన్ 24 అవర్స్లో మీకు మెసేజ్ అయినా వస్తుంది, కాల్ అయినా వస్తుంది. లేదంటే ఆ మనిషి అయినా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనమాట. లేదంటే 48 గంటలు ఖచ్చితంగా వస్తారు. చాలామందికి గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు కొద్దిగా లేట్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళు ఒక 5 డేస్ వరకు అంటే ఆ నిమ్మకాయని కదిలించకుండా అలాగే ఉంచేయండి. ఖచ్చితంగా అవతల వైపు వాళ్ళు మీకోసం పరుగు పరుగున వచ్చి మీ చుట్టూ బొంగరంలా తిరుగుతూ ఉండిపోతారు. ఎవరు చూడని చోట, ఎవరు తొక్కని చోట కాస్త భూమిలో మట్టిని తీసి గొయ్యి తీసి అందులో పెట్టి పూజ చేయండి. ఇలా చేస్తే అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. మీరు కోరుకున్న వ్యక్తి కోసం పిచ్చి వల్ల తయారవ్వాల్సిందే. వాళ్ళే పిచ్చివారిలాగా మీ వెంట తిరిగేలా చేస్తారు. మంచి పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.